ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కన్యారాశి వారి జీవితంలో ఒక మహాద్భుతమైన ఊహకందని సరికొత్త అధ్యాయం మొదలయ్యే కాలం ఆసనమైంది. రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితం మీరు అస్సలు ఊహించినట్లుగా మారబోతుంది. ఇది మీ కన్యారాశి వారి జీవితాన్ని లోపల నుంచి పూర్తిగా కదిలించి వేసే ఒక అత్యంత శక్తివంతమైన రహస్య కర్మ సిద్ధాంతం. రాబోయే 5 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ మీ ఊహకు కూడా అందని రీతిలో అత్యంత బలంగా పనిచేసే రోజులు రాబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నరకం, భరించిన అవమానాలు నిజం చెప్పాలి అంటే మీరు మీ కన్నవారికి కూడా చెప్పుకోలేక మీ లోపలే కుమిలిపోయారు. పైకి ఎంతో గంభీరంగా నవ్వుతూ కనిపిస్తున్నా మీ గుండెల్లో ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు. కన్యారాశి వారు గడిచిన కాలంలో అనుభవించిన నిద్రలేని రాత్రులు, కన్నీటి గాయాలు ఇకపై పూర్తిగా మాయమవబోతున్నాయి. 5 రోజుల్లో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి మీ తలరాతను మార్చే ఒక పనిని పెట్టుకుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మీ భవిష్యత్తు ఏమిటో అర్థమవుతుంది. అయితే ముందుగా అందరూ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా ముందుకు జరుగుతాయి. నిజం చెప్పండి కన్యారాశి వారు, మీ తల్లిదండ్రులు తమ అమాయకత్వంతో, లోకజ్ఞానం లేని మంచితనంతో లేనిపోని ఆస్తి గొడవల్లోకో, తప్పుడు ఆర్థిక నిర్ణయాలకు వెళ్లడమే కాకుండా మిమ్మల్ని బంధువుల యొక్క గొడవల్లో కూడా లాగారు. అవునా కాదా? బయట ఉన్న మోసపూరితమైన మనుషులను, స్వార్థపరులైన బంధువులను మీ తల్లిదండ్రులు తమ మంచితనంతో గుడ్డిగా నమ్మేశారు. ఆ నమ్మకంతో వారు చేసిన తప్పులకు సమాజంలో తలవంచుకొని అప్పుడు వాళ్లకు సమాధానాలు చెప్పుకుంటూ మీ జీవితాన్ని, కెరీర్ను నాశనం చేసుకుంది మీరు. ఇతరుల అమాయకత్వానికి మీ యవ్వనం, మీ సంతోషం బలైపోయి కుటుంబ గొడవల్లో మీ సమయం మొత్తాన్ని వృధా చేసుకుని ఇప్పుడు లోపల నరకం అనుభవిస్తున్నారనేది అక్షరాల నిజం. అంత చేసినా ఈరోజు మీ కన్నవారి మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. వారు బయట వారిని, పరాయి వాళ్ళు చెప్పే అబద్ధాలని ఎక్కువగా నమ్ముతూ కన్నబిడ్డ అయిన మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల నలిగిపోతున్నారు. వారి మనసులో నా పిల్లలు రేపు కూడా అందరిలాగే మారిపోయి మనల్ని వదిలేస్తారేమో అనే ఒక తెలియని అకారణ భయం, అభద్రతా భావం ఉంది. కానీ అది మీ మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. ఇక కుటుంబంలో మీ రక్తం పంచుకు పుట్టిన, తోడబుట్టిన వారే మీపై విపరీతమైన స్వార్థాన్ని, అసూయను చూపిస్తూ మిమ్మల్ని ఒక ఏజెంట్ లాగా వాడుకుంటున్నారు, ఒక బానిసలాగా వాడుకుంటున్నారు. మీరు వారి కోసం ఎంతో చేశారు, కష్టకాలంలో అండగా నిలబడ్డారు. కానీ ఈ రోజున వారు మిమ్మల్ని ఒక శత్రువులు చూస్తూ చిన్న విషయాలకే గొడవలకు వస్తున్నారు. పెళ్ళైన కన్యారాశి వారైతే మీ అత్తమామలను అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి వారిలో అస్సలు కనపడడం లేదు. వారు మీకు ఏనాడు కూడా ₹1 పెట్టి సహాయం చేసే మనస్తత్వం ఉన్నవారు కాదు. కేవలం మీ కష్టార్జితాన్ని లాక్కోవాలని చూసేవారు. వారి బుద్ధి మీకు ఇప్పటికే బాగా తెలుసు కదా. ఇటు కన్నవారి అపార్థం, అటు తోడబుట్టిన వారి స్వార్థం, మధ్యలో భాగస్వామితో ఈగో గొడవలు. ఈ నిశ్శబ్ద నరకాన్ని మీరు ఒంటరిగా మోస్తున్నారు. మీరు అందరినీ పర్ఫెక్ట్గా ఉంచాలని చూస్తారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. కానీ అవతలి వాళ్ళు ఆ తప్పుల నిందను మీ ప్లానింగ్ లోపమే అంటూ మీ మీదే తోసేస్తున్నారు. ఈ తీవ్రమైన కుటుంబ మానసిక సంఘర్షణల వల్లే కన్యారాశి వారిని ఈ 5 రోజుల్లో శాసించబోయేది మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడి యొక్క తీవ్రమైన గ్రహ సంచారం. ఆకాశంలో బుధుడు, రాహువు యొక్క నీడను దాటుకుంటూ నక్షత్ర సంధిలోకి ప్రవేశించే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారిపోబోతుంది. ఈ రాబోయే 5 రోజులలో అద్భుతమైన మార్పు మీ అంతరంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మీ మంచితనాన్ని చేతకానితనంగా చూసిన వారందరూ కాలమే ఒక పవర్ఫుల్ సమాధానం వారికి చెప్పబోతుంది. మీరు ఒక వ్యక్తిని నమ్మితే మీ ప్రాణాన్ని సైతం పణంగా పెడతారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని వాడుకొని వెన్నుపోటు పొడిస్తే మాత్రం మీరు బయటకు వారితో గొడవ పడరు. మీ మనసులోని ఆ వ్యక్తిని శాశ్వతంగా సమాధి చేసి వారి ముఖం చూడటం కూడా అసహ్యంగా భావిస్తారు. అంతటి పట్టుదల మీ సొంతం. ఈ 5 రోజుల్లో బుధుడి ప్రభావం వల్ల మీలో ఉన్న ఆ నిశ్శబ్ద శక్తి మరింత బలపడుతుంది. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ ఒక్క పరిస్థితిని కూడా మీరు ఇకపై అంగీకరించే ప్రసక్తే లేదు. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత షాకింగ్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? మీ గతంలో సంబంధం ఉన్న ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావడం. మీరు మర్చిపోయామని అనుకున్న వ్యక్తి కావచ్చు, మధ్యలో మాటలాగిపోయిన వ్యక్తి కావచ్చు,
గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైన వ్యక్తి కావచ్చు. మీ వెంటే ఉంటూ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి నుండి ఒక ఊహించని ఫోన్ కాల్ లేదా మీ ఫోన్కి ఒక మెసేజ్ లేదా ఒక మధ్యవర్తి ద్వారా సమాచారం మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా వివేకంతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారో ముందు ముందు నేను చెప్పబోయేది విని తెలుసుకోండి. మీపై నిజమైన ప్రేమతో వస్తున్నారా, లేదా గతంలో చేసిన తప్పును సరిచేసుకోవడానికి వస్తున్నారా, లేక వారి వ్యక్తిగత స్వార్థం కోసం మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మీ ప్రేమ జీవితాన్ని, కుటుంబాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. భావోద్వేగంతో లొంగిపోకుండా కాలం మీకు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకొని అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. ఇక్కడ నేటి డిజిటల్ యుగానికి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ సైకాలజీ సీక్రెట్ మీకు చెప్పాలి. దీనిని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఆ పాత వ్యక్తి మీతో నేరుగా మాట్లాడడానికి లోపల భయపడుతున్నారు. అందుకే ఈ 5 రోజుల్లో మీ సోషల్ మీడియా ప్రొఫైల్పై ఆ వ్యక్తి రహస్యంగా నిఘా పెట్టబోతున్నాడు. మీ ఫోన్ స్టేటస్లు, సోషల్ మీడియా యాప్లలో నకిలీ అకౌంట్ల ద్వారా మిమ్మల్ని ఇతరుల ఫోన్ల ద్వారా రహస్యంగా గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎవరితో ఉంటున్నారు, ఎంత సంతోషంగా ఉంటున్నారు తెలుసుకోవడానికి మీ జీవితంలోకి మళ్ళీ ఎలా ఎంట్రీ అవ్వాలో ప్లాన్ చేసుకుంటున్నారు. మీ ప్రైవసీ విషయంలో ఈ 5 రోజులు మీరు చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే మీ సంతోషాన్ని చూసి వారు తట్టుకోలేరు. విచిత్రం ఏంటో తెలుసా? రాత్రిపూట మీ మనసు అశాంతితో నిండిపోయి పాత చాట్ ఓపెన్ చేసినప్పుడు మీ మనసు ఎమోషనల్ అవ్వదు. మీ మేధస్సు వీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అని విపరీతంగా క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడుతుంది. మీ పాత చాట్స్ చూసేటప్పుడు కూడా నేను అప్పుడు ఎంత అమాయకంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరే అనుకుంటారు. ఆ పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి గల అసలైన కారణం ఏంటో తెలుసా? దాని వెనుక ఒక భయంకరమైన కర్మ రివర్స్ సిద్ధాంతం ఉంది. గతంలో మిమ్మల్ని నమ్మించి, వంచించి మీ కన్నీళ్లకు కారణమై హ్యాపీగా వెళ్ళిపోయిన వ్యక్తి జీవితంలో ఇప్పుడు శని ప్రభావం తీవ్రంగా మొదలైంది. మిమ్మల్ని ఏడిపించినందుకు, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రకృతి వారికి ఇప్పుడు నరకాన్ని చూపిస్తుంది. వారు చేసిన పాపమే శాపమై వెంటాడుతుంది. ఆ కర్మ బాధను తట్టుకోలేక ఆ పాప పరిహారం కోసమే మిమ్మల్ని క్షమాపణ అడగాలని మీతో మళ్ళీ మాట్లాడితే తమ జీవితం బాగుపడుతుందనే స్వార్థంతో వస్తున్నారు. ఒకప్పుడు మీ ప్రేమ, మీరు చూపించిన శ్రద్ధ వారికి చాలా సాధారణంగా అనిపించాయి. కానీ మీరు దూరమయ్యాక మీ విలువ ఏంటో వారికి బాగా తెలిసింది. ప్రతి మనిషి మీలో ఉండరని, మీలాంటి స్వచ్ఛమైన మనసు దొరకదని తెలిసి కోల్పోయిన భయంతో ఇప్పుడు మళ్ళీ మీ వైపు వస్తున్నారు. కాలం ఒక అద్దం లాంటిది. వారు మీకు చేసిన గాయమే ఈరోజు వారికి ఎదురైంది కాబట్టే మీ దగ్గరకు వస్తున్నారనే నిజాన్ని మరవకండి. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే మొదటి 5 నిమిషాల్లో ఒక పెద్ద డైలాగ్ చెప్తారు. దానిని మీరు రెడ్ ఫ్లాగ్ వార్నింగ్ లాగా గుర్తించాలి. నీ అంత మంచివాళ్ళు నాకు ఈ లోకంలో ఎక్కడా దొరకలేదు, అందుకే అన్నీ వదిలేసి నీ కోసం మళ్ళీ వచ్చాను అని ఎంతో నాటకీయంగా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రేమో లేదా పశ్చాత్తాపమో అస్సలు కాదు. మిమ్మల్ని మళ్ళీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడానికి చేస్తున్న ఒక నకిలీ ఎర మాత్రమే. వారి మాటల మాయలో పడకుండా వారి కళ్ళల్లో ఉన్న స్వార్థాన్ని, వారి పనులను మాత్రమే కొంతకాలం పాటు గమనించడం ద్వారా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపంతో వస్తే మీ బాధకు బాధ్యత వహిస్తాడు, మీ సమయాన్ని గౌరవిస్తారు. కానీ స్వార్థంతో వచ్చిన వారు మాత్రం మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసి మిమ్మల్ని బాధపడేలా చేస్తారు. మొదట కొన్ని రోజులు విపరీతమైన ప్రేమను కురిపించి తన అవసరం తీరాక మళ్ళీ పాత ప్రవర్తనకు వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆ మాటలను నమ్మకండి. కాలానికి పరీక్ష పెట్టండి. మీ మనసుకు మరోసారి మోసపోయే అవకాశం ఇవ్వకండి. ప్రస్తుతం ఎవరైనా కన్యారాశి వారు కొత్త బంధంలో లేదా వివాహ జీవితంలో ఉంటే ఆ పాత వ్యక్తి రాక వల్ల మీ ప్రస్తుత జీవితాన్ని ప్రమాదంలో పెట్టకండి. పాత వ్యక్తి నుండి మెసేజ్ లేదా కాల్ వచ్చినప్పుడు దానిని భాగస్వామి నుండి దాచడం వల్ల భవిష్యత్తులో మీకు పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 2 బంధాల నడిమధ్య నిలబడి నడవడం అనేది చివరి వరకు అందరికీ మానసిక వేదనను, నరకాన్ని మాత్రమే మిగులుస్తుంది. మీ మనసులో పాత బంధంపై ఇంకా ఏవైనా భావాలు ఉంటే ముందుగా మీ అంతరంగంలో మీకే ఒక స్పష్టత రావడం చాలా అవసరం. గతంలో ఎందుకు ఆ బంధం తెగిపోయిందో ఆలోచించండి. నిజాలను మర్చిపోకండి. ఆ బంధాన్ని ఒక పాఠంగా తీసుకోండి తప్ప మళ్ళీ ఆ ఊబిలోకి దిగకండి.
ఇక ఉద్యోగం మరియు వృత్తి విషయాల్లో కన్యారాశి వారికి రాబోయే 5 రోజులు ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. పని ప్రదేశంలో మీ నిజాయితీని, మీ మౌనాన్ని చేతకానితనంలో చూసి మీ వెనుక గోతులు తవ్విన శత్రువులకు కాలం చెల్లే సమయం వచ్చింది. మీ పనిచేసే చోట పాలిటిక్స్ వల్ల, అబద్ధాల వల్ల మీరు చాలా నలిగిపోయారు. చాలా మానసికంగా వేదనకు గురయ్యారు. లేదు, వారే మానసికంగా మిమ్మల్ని వేధించారు. మీ పనిని పోగొట్టాలని, ఆ పనిలో వారికి తెలిసిన వారిని ఉంచాలని ఎంతో ప్రయత్నించారు. మీ మీద లేనిపోని కుట్రలు చేసి అందరూ మిమ్మల్ని తిట్టేలా చేయాలనుకున్నారు. దానికి గట్టిగానే ప్రయత్నించారు. కానీ 5 రోజుల్లో వారు వారి కర్మలనే అనుభవించబోతున్నారు. ఈ 5 రోజుల్లో కన్యారాశి వారి కెరీర్లో ఒక విచిత్రమైన, అద్భుతమైన మలుపు రాబోతుంది. ఒకప్పుడు మూసుకుపోయిందనుకున్న పాత తలుపు మళ్ళీ తెరుచుకుంటుంది. గతంలో మీరు ఎంతో ఆశగా ప్రయత్నించి రిజెక్ట్ అయినవన్నీ ఇప్పుడు మీరు ఊహించని ఆఫర్ను మళ్ళీ తీసుకువస్తాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ మీలో కొత్త ఎనర్జీగా మారుతుంది. అయితే ఇక్కడ కూడా పాత పరిచయంతోనే ముడిపడి ఉంటుంది. అయితే పాత పరిచయం అని వెళ్లకుండా ఒకసారి ఆలోచించి ఆ తరువాత నిర్ణయం తీసుకోండి. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో పనిచేసే వారికి ఈ 5 రోజులు అఖండ విజయాలు రాబోతున్నాయి. మీలో ఒక అపారమైన ఆత్మవిశ్వాసం, కొత్త తెగువ నిండడం వల్ల ఎంతటి కష్టమైన టాస్క్ అయినా సులభంగా పూర్తి చేస్తారు. అలాగే మిమ్మల్ని, మీరు చేసిన పనులను మీ పైన ఉన్నవారు మిమ్మల్ని అభిమానిస్తారు. అలాగే అందరి ముందు మీ మంచితనాన్ని పొగుడుతూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇన్నాళ్ళు మీ ఐడియాలను తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం మీ చుట్టూ తిరుగుతారు. అయితే ఎవరికి కూడా ఎలాంటి సలహాలు ఇవ్వకండి, మాట కూడా ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల మీకు అధికమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఎంతటి అద్భుతమైన విజయాలు లభిస్తున్నా కన్యారాశి వారికి ఈ 5 రోజుల్లో డబ్బు విషయంలో మాత్రం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పొరపాటున కూడా పనిచేసే చోట కానీ బయట కానీ అప్పులు ఇవ్వకండి. అలాగే ఎవరికి షూరిటీ సంతకాలు అస్సలు పెట్టొద్దు. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ ధనం తిరిగి వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. అది మీ ప్రశాంతతను, అలాగే మీ డబ్బును పూర్తిగా నాశనం చేస్తుంది. మొహమాటానికి పోకుండా డబ్బు లేదు అని చెప్పడం నేర్చుకోండి. ధైర్యంగా సమాధానం చెప్పండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశి వారికి రాబోయే 5 రోజులు లాభాల బాట పట్టించే ఒక అద్భుతమైన కాలం కాబోతుంది. మీ సప్తమాధిపతి అనుగ్రహం వల్ల కస్టమర్లతో లేదా కొత్త వారితో అద్భుతమైన లాభసాటి అయిన నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అయితే డబ్బు విషయంలో ఈ 5 రోజుల్లో కన్యారాశి వారికి ఒక అద్భుతమైన లెక్కల విజయం జరగబోతుంది. మీరు ఎవరికైనా గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు మిమ్మల్ని ఎలా తిప్పించారో లెక్కలతో సహా మీ దగ్గర ఒక స్పష్టత ఉంది. మీరు ఆశలు వదిలేసుకున్న ఆ పాత మొండి బకాయిలు, రావాల్సిన డబ్బులు ఈ 5 రోజుల్లో అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడం అనేది మీ ప్లానింగ్కు, మీ లెక్కలకు తగిన విజయం. అలాగే వారసత్వంగా మీ చేతికి రావాల్సిన ఆస్తుల విషయంలో ఉన్న కోర్టు సమస్యలు లేదా వివాదాలు నిశ్శబ్దంగా పరిష్కారమై డాక్యుమెంట్లు, చట్టపరమైన విషయాల పేపర్లు క్లియర్ అయ్యే అద్భుతమైన లైన్ దొరకబోతుంది. ఊహించని ఈ ధన ప్రవాహం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి అద్భుతమైన మార్గాలు దొరుకుతాయి. ధన విషయంలో కన్యారాశి వారి ప్రాథమిక స్వభావం ఎప్పుడు కూడా ధనం కోసం తాపత్రయపడటం అసలు కాదు. మీరు వృత్తిలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కోసం ఎవరి ముందు మోకరిల్లరు, అడుక్కోరు. ధనమే నా చుట్టూ తిరగాలి అనే, నేను డబ్బు చుట్టూ తిరగకూడదు అనే గంభీరమైన మనస్తత్వం మీ సొంతం. ఈ 5 రోజుల్లో మీ ఉన్నతమైన సిద్ధాంతాల వల్ల సమాజానికి భయపడి మీరు అడ్డగోలుగా ఎవరికి సహాయం చేయలేరు. దీనివల్ల అవకాశం ఉండి కూడా మాకు సహాయం చేయలేదు అన్న నిందను మాత్రం మీరు కొందరి నుండి భరించాల్సి వస్తుంది. కానీ మీ ఆత్మసాక్షికి విరుద్ధంగా మీరు ఏ ఒక్క పనిని చేయరు కాబట్టి ఆ నిందలను మాత్రం అసలు పట్టించుకోకండి. గతంలో మీరు చేసిన మంచి పనులు ఎప్పుడు ఏ రూపంలో తిరిగి వస్తాయో చెప్పలేం. ఒకప్పుడు మీరు గౌరవించిన వ్యక్తి ఈ రోజు మీకు అండగా నిలబడతారు. మీ శక్తికి మించి సహాయం చేసి తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగా డబ్బును పొదుపు చేయడం నేర్చుకోండి. ఇక వివాహం కోసం ప్రయత్నిస్తున్న కన్యారాశి వారికి గతంలో అపార్థాల వల్ల, కుటుంబ పరిస్థితులు లేదా పని లేకపోవడం వల్ల ఆగిపోయిన
పెళ్లి సంబంధాలు మళ్ళీ చర్చకు వస్తాయి. 2 కుటుంబాల మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు సంబంధం ఆగిపోయిందనే కోపంతో మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. అదేవిధంగా ఇప్పుడు తిరిగి వచ్చారని వెంటనే కళ్ళు మూసుకొని అంగీకరించకుండా గతంలో ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఏం మారింది అనేది తెలుసుకోండి. విడిపోయి ఉన్న భార్యాభర్తలలో కొందరికి మధ్యవర్తి ద్వారా మళ్ళీ మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకునే చక్కటి అవకాశం కనిపిస్తుంది. ఈ 5 రోజుల్లో మీ లగ్నాధిపతి బుధుడి ప్రభావం వల్ల మీలో ఒక తిరుగులేని వైరాగ్యం, స్పష్టత రాబోతున్నాయి. తోడబుట్టిన వారి స్వార్థాన్ని, భాగస్వామి నకిలీ ప్రేమను కళ్లకు కట్టినట్లు ప్రకృతి మీకు నిరూపించి మీ ఆత్మగౌరవాన్ని కాలం మీకు వడ్డీతో సహా ఇవ్వబోతుంది. ఈ 5 రోజుల్లో జరిగే ఒక విచిత్రమైన సంఘటన వల్ల మీ తల్లిదండ్రులు ఎవరినైతే నమ్మారో ఆ బయటి వ్యక్తుల అసలు నిజస్వరూపం, వారు చేసిన మోసం కళ్లకు కట్టినట్లు బయటపడుతుంది. ఆ క్షణంలో మీ కన్నవారికి తమ అమాయకత్వంతో ఎంత పెద్ద తప్పు చేశారో, మీ విలువ ఏంటో అర్థమై కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కన్నవారి మీ దగ్గరకు వచ్చి నిన్ను నమ్మక తప్పు చేశామని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఒక భావోద్వేగ సమయం రాబోతుంది. కుటుంబంలో మీ మాటకు, మీ నిర్ణయాలకు తిరుగులేని విలువ పెరగబోతుంది. ఎన్నాళ్ళలో లేని ఒక సరికొత్త మానసిక ప్రశాంతత, ఉల్లాసం మీ సొంతమవుతాయి. ఈ రోజులు మిమ్మల్ని మానసికంగా ఎంతో స్ట్రాంగ్గా ఉంచుతాయి. ఇకపై మిమ్మల్ని ఎవరు మాటలతో గాయపరచలేరు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. కన్నవారు, తోడబుట్టిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్న లోటును భర్తీ చేస్తూ ప్రకృతి మీకు ఒక పవిత్రమైన బంధాన్ని బహుమతిగా ఇవ్వబోతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కన్యారాశి వారు చాలా కాలంగా తమ శరీరాన్ని ఘోరంగా నిర్లక్ష్యం చేశారు. కుటుంబ బాధ్యతలు అలాగే ఖర్చుల వల్ల మీ ఆరోగ్యానికి చివరి స్థానం ఇచ్చారు. కన్యారాశి కాలపురుషుని చక్రంలో 6వ రాశి కావడం వల్ల మీకు తీవ్రమైన నరాల బలహీనత, నిద్రలేమి మరియు కడుపుకు సంబంధించిన జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రశాంతంగా పడుకుందామన్నా ఇవి పడుకోనీయకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. అవి ఏమిటంటే మీ ఫోన్కి వచ్చే మెసేజ్లు. కాబట్టి వాటిని అస్సలు పట్టించుకోకుండా మీ నిద్రకు మాత్రమే విలువ ఇవ్వండి. అవసరం లేని వాటిని బయట పడేయాలి. గుర్తుంచుకోండి, ఈ 5 రోజుల్లో కన్యారాశి వారి జీవితంలో ఒక మనిషి ఊహకు కూడా అందని రీతిలో ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి 3 మహా అద్భుతాలు చేయబోతుంది. ఇవి వింటేనే ఒళ్ళు వణికిపోతుంది. మొదటి అద్భుతం, మీరు ఒక భయంకరమైన ప్రమాదం నుండి లేదా ఒక పెద్ద ఆర్థిక నష్టం అంటే డబ్బు పోవాల్సింది పోకుండా చివరి నిమిషంలో ఆగిపోతుంది. ఇది మీ శత్రువులకు ఒక గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. మీ వెనుక ఒక అదృశ్య శక్తి ఉంటుంది. రెండవ అద్భుతం, గతంలో మిమ్మల్ని నమ్మి వంచిన శత్రువు ఒక కర్మచక్రంలో ఇరుక్కుపోయి తన పరిష్కారం కోసం మీ ముందు మోకాళ్లపై నిలబడి మిమ్మల్ని ప్రాధేయపడతాడు. సహాయం కోసం మిమ్మల్ని అర్థిస్తాడు. మూడవ అద్భుతం, మీ అంతరాత్మ అత్యంత శక్తివంతంగా మారిపోతుంది. ఎవరైనా వచ్చి మాట్లాడి మిమ్మల్ని మోసం చేయాలన్నా, లేదంటే వారు ఏదైనా మాట్లాడేటప్పుడు వారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా అనే విషయం మీ మేధస్సుకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఈ 5 రోజుల పరిధిలో కన్యారాశి వారు పాటించాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నశింపజేస్తాయి. 1. మీ సమయాన్ని దొంగిలిస్తున్న రాహుమాయ నుండి బయటపడడానికి ప్రతిరోజు వినాయకుడి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి 3 గరిక పోచలను సమర్పించి సంకటనాశన గణేష స్తోత్రం వినండి. అలాగే పూర్తి భక్తితో మీ నిజాయితీని దేవుని వద్ద ఉంచండి. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా వినాయకుడు మిమ్మల్ని రక్షిస్తాడు. 2. ఇతరుల తప్పుల వల్ల మీరు ఇప్పటి వరకు పడిన ఈ శిక్షల నుండి మీకు పూర్తిగా విముక్తి కలగాలంటే శనివారం నాడు ఖచ్చితంగా శివాలయంలో లేదా నవగ్రహాల వద్ద నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే వృద్ధులకు, పేదవారికి అన్నదానం చేయండి. వారి ఆకలి తీరిస్తే దాని నుంచి వచ్చే పుణ్యం మిమ్మల్ని జీవితాంతం రక్షిస్తుంది. 3. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడాలన్నా, నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోవాలన్నా, ఈ 3 మహా అద్భుతాలు సక్రియం అవ్వాలన్నా బుధవారం నాడు మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ఆరాధన చేస్తూ పచ్చటి వస్తువులు దానం చేయండి. ప్రతిరోజు ఉదయం మరియు రాత్రిపూట ఖచ్చితంగా ఓం నమఃశివాయ, శాంతాయ, సర్వకష్ట నివారణాయ, కన్యారాశి రక్ష రక్ష అనే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా జపించండి. గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు, ఈసారి మీ గతం కేవలం
ఒక జ్ఞాపకంగానో లేదా ఒక గొడవగానో తిరిగి రావట్లేదు. ఒక బంధానికి రెండో అవకాశం ఇవ్వాలా లేదా ఆ వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని తెలుసుకొని మీ జీవితపు గేట్లు శాశ్వతంగా మూసేయాలా అనేది తేల్చడానికి కాలం మీకు పెడుతున్న ఒక అగ్ని పరీక్ష. ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహ మార్పులు మరియు కుటుంబ సంకేతాలు అలాగే సంఘటనలు మీ జీవితంలో జరుగుతున్నాయా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. భక్తి ఉన్న వారికి పనులన్నీ వెంటనే ముందుకు జరుగుతాయి, త్వరగా పూర్తవుతాయి. శుభం.